నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ప్రతి 30 ఏళ్లకొకసారి బతుకు తాలూకు ఆలోచన మారుతుందంటారు. మామూలు జనం దాన్ని జనరేషన్ అంటే సినిమా వాళ్ళు ట్రెండ్ అంటూ ఉంటారు. రాజకీయ నాయకులు మాత్రం తరం అని పిలుస్తారు. రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి తరం పుట్టుకొచ్చిందా? కొత్త పాలిటిక్స్ పరిచయం కాబోతున్నాయా అంటే తమిళనాడులో విజయ్ విజయం, బీహార్లో పీకే సంచలనం, అన్నామలై సరికొత్త ప్రయోగంతో ఇలాంటి చర్చే జరుగుతోంది. నిజంగా అలాంటి పరిస్థితే ఉందా? ఆ ముగ్గురి అడుగులు, వ్యూహాలు చెప్తుందేంటి? విజయ్, పీకే, అన్నామలై ముగ్గురే. పాలిటిక్స్ లో సరికొత్త స్టార్టప్ శకం మొదలైందా? రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చిపోతున్నారా? ముగ్గురి అడుగులు, నిర్ణయాలు చెప్తుందేంటి? కొత్త పొలిటికల్ మోడల్ బిల్డ్ చేస్తున్న ముగ్గురు. భారత రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైందా? కులాల చుట్టూ తిరిగే రాజకీయాలను డిసైడ్ చేసే క్యాడర్లు, మత ప్రాతిపదికన నడిచే పాలిటిక్స్. దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో కనిపిస్తోంది ఇదే. అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్లుగానే కనిపించిందే తప్ప సీన్ అంతకు మించి ఏమీ లేదు. కులాల ఆధారంగా ఓటు బ్యాంకులను ఏర్పాటు చేయడం, మతపరమైన ఓటర్స్ ను ఒకచోట చేర్చడం, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం, చాలా కాలంగా ఉన్న పార్టీ వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయడం. పాలిటిక్స్ అంటే ఇలానే ఉంటాయేమో, ఇలానే ఉండాలేమో అని సామాన్య జనం కూడా డిసైడ్ అయిన వేళ ఇప్పుడు గొప్ప మార్పు కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కొత్త తరహా పొలిటికల్ మోడల్ రూపుదిద్దుకున్నట్లు కనిపిస్తోంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్టార్టప్ తరహా రాజకీయ వ్యవస్థ మొదలైంది. ఇలాంటి చర్చ జరగడానికి, పొలిటికల్ స్టార్టప్ అనే మాట తెరమీదకు రావడానికి కారణం విజయ్, ప్రశాంత్ కిషోర్, అన్నామలై అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వీళ్లు సాధించిన విజయాలు, వేస్తున్న అడుగులు ఇప్పుడు ఇదే నిజం అనిపిస్తున్నాయి కూడా. విజయ్, అన్నామలై, ప్రశాంత్ కిషోర్ నిజానికి ముగ్గురు సిద్ధాంతం వేరు. రాజకీయ పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే వనరులు కూడా వేరు. అయినా సరే ముగ్గురు దారులు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థల్లో భాగం కాకుండా దాదాపు జీరో నుంచి పొలిటికల్ ప్రయాణం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు దేశంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. పాత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా సొంతంగా బలం కూడగట్టుకుని కొత్త ఓటు బ్యాంకును తయారు చేసుకునే ప్రయోగాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఈ మార్పునకు మొదటి సంకేతంగా ప్రశాంత్ కిషోర్ ను చూడొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీహార్లో బంకీపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఎన్నో పార్టీలకు అధికారం కట్టబెట్టి ఎందరినో సీఎం సీట్లో కూర్చోబెట్టారు. సొంత రాష్ట్రం బీహార్ను మార్చాలనే ఆలోచనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా ఆ తర్వాత బీజేపీ కంచుకోట నుంచి విక్టరీ కొట్టారు. దీంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. నిజానికి భారత రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా లేవు. ఓటర్స్ ను సంఘటితం చేయడానికి ప్రతి తరం కొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. 1967లో ప్రాంతీయ పార్టీల ఎదుగుదల కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ విసిరింది. 1990లో మండల్ రాజకీయాలు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. 1992లో రామ జన్మభూమి ఉద్యమం రాజకీయాల్లో సరికొత్త మార్పును క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆర్థిక సంస్కరణలతో జనాల ఆశలు మారాయి, ఆశయాలు మారాయి. దీంతో రాజకీయం మారింది. ఇక 2014 తర్వాత సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో రాజకీయ పార్టీలు, నాయకుల పంథా మారింది. పార్టీ వ్యవస్థల మీదే కాకుండా ఓటర్స్ తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. విజయ్, పీకే విజయాలు, అన్నామలై అడుగులు చూస్తుంటే ఇప్పుడు పాలిటిక్స్ లో మరో కొత్త మోడల్ వస్తున్నట్లు అర్థమవుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లీడర్ వ్యక్తిగత బ్రాండ్, జనాలతో నేరుగా సంబంధాలు, యూత్ నెట్వర్క్లు, డేటా అండ్ టెక్నాలజీ, ఒక సమస్య చుట్టూ జనాలను సమీకరించడం, ఇప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థను మార్చేస్తామనే హామీలు కీలకంగా మారుతున్నాయి. నిజానికి పాలిటిక్స్ నే మార్చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో సరికొత్త స్టార్టప్ కల్చర్ మొదలైందా అనిపిస్తుంది ఆ ముగ్గురి విజయాలు చూస్తుంటే.
తమిళనాడు సీఎం విజయ్ ఇలాంటి రాజకీయ స్టార్టప్ లో ఎంత స్పీడ్ గా ఎదగలరో చూపించారు. ప్రశాంత్ కిషోర్ ప్రయాణం ఆరంభంలో కష్టంగా కనిపించినా బంకీపూర్ విజయంతో పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక అటు బీజేపీ నుంచి బయటకొచ్చిన అన్నామలై మొదటి నుంచి కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ భాషలో చెప్పాలంటే ఒకరు ఇప్పటికే యూనికార్న్ స్థాయికి చేరుకున్న సంస్థలా కనిపిస్తుంటే మరొకరు సరైన మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న స్టార్టప్ లా ఉన్నారు. ఇంకొకరు మాత్రం సంస్థను నిర్మించే దశలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ విజయం, తమిళనాట సీఎం సూపర్ విక్టరీ, అన్నామలై పొలిటికల్ సెర్చింగ్, ఇలా ఈ ముగ్గురు ప్రయాణం, అడుగులు, విజయాలు, నిర్ణయాలు చూస్తుంటే రాబోయే తరంలో భారత రాజకీయాలు ఎలా ఉండొచ్చు అనే దానిపై ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురి అడుగులతో భారత రాజకీయాల్లో సరికొత్త గేమ్ మొదలైనట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ముగ్గురు దారులు వేరు, బ్యాక్గ్రౌండ్లు వేరు. అయితే టార్గెట్ మాత్రం ఒకటే, అదే తమకంటూ కొత్త రాజకీయ మోడల్ను నిర్మించడం. నిజానికి చరిత్రలోకి వెళ్లి చూసినా ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. 1982లో ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ ఏర్పడ్డ 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్నారు. 1985లో అస్సాం ఉద్యమం నుంచి అస్సాం గణ పరిషత్ ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ పార్టీ విజయం సాధించి ప్రఫుల్ల కుమార్ మహంతా సీఎం సీటుపై కూర్చున్నారు. 3 దశాబ్దాల తర్వాత 2012లో అన్నా హజారే ఉద్యమం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. 2013లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ కొద్ది కాలంలోనే ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే పీకే, విజయ్, అన్నామలై ఎదుగుదల మాత్రం వాటితో కంపేర్ చేస్తే భిన్నం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకొచ్చి కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్నారు. రాజకీయాల్లో కొత్త గేమ్ స్టార్ట్ చేసినట్లు అనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. వాళ్ల దారులు వేరు, అడుగులు వేరు, లక్ష్యం మాత్రం ఒకటే, రాజకీయాన్ని కొత్తగా చేయడం, సరికొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టడం. మరి ఈ ప్రయోగంలో ముగ్గురి ప్రయాణం ఎలా సాగుతోంది? వాళ్ల నిర్ణయాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉందా? ఇందులో ప్రశాంత్ కిషోర్ జర్నీ ఎందుకు అంత ప్రత్యేకం? ఈ ముగ్గురి రాజకీయ ప్రయాణం ఇస్తున్న సందేశం ఏంటి? నిజంగా వీళ్ళు దేశ రాజకీయాలను మార్చేస్తారా? రాబోయే రోజుల్లో ముగ్గురికి ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? దారులు వేరు, అడుగులు వేరు, లక్ష్యం ఒక్కటే. ముగ్గురి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది? భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర మొదలైందా? అనుకున్న లక్ష్యాలను ఈ ముగ్గురు చేరుకోగలరా? ముగ్గురి రాజకీయ ప్రయాణం ఇచ్చే మెసేజ్ ఏంటి? భవిష్యత్తులో వీళ్లకు ఎదురు కాబోయే సవాళ్లేంటి? ముగ్గురిలో ప్రశాంత్ కిషోర్ రాజకీయం ప్రత్యేకంగా అనిపిస్తుంది. వ్యూహకర్తగా ఏళ్లుగా తెరవెనుక ఉండి ఓటర్ల మనసు తెలుసుకుని ఎందరో నాయకులను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2022లో బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్రతో జన్ సురాజ్ ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా, మోడ్రన్ ఎన్నికల వ్యూహాన్ని మాత్రమే నమ్మే పీకే గ్రామాలు, పట్టణాల్లో జనాలను కలవడం ఆసక్తి క్రియేట్ చేసింది. అప్పట్లో 2024లో జన్ సురాజ్ ఉద్యమం జన్ సురాజ్ పార్టీగా మారింది. కులాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే బీహార్లో వాటిని పక్కన పెట్టి విద్య, ఉద్యోగాలు, వలసలు, ఆరోగ్యం, పెన్షన్లు, వ్యవసాయం, మహిళల ఆర్థిక సాధికారత, పాలన లాంటి అంశాలపై ప్రశాంత్ కిషోర్ ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక ఎన్నికల్లోనూ పార్టీ తరపున విద్యావేత్తలు, మేధావులు, రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణులకు టికెట్లిచ్చారు. వెనుకబడ్డ వర్గాలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, యువతకు కూడా ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు 238 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పీకే పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 3% ఓట్లు మాత్రమే సాధించింది. అయినా సరే పీకే వెనక్కి తగ్గలేదు. జన్ సురాజ్ పార్టీ అనేది ఒక ఎన్నిక కోసం కాదు అనే సంకేతమిస్తూ ముందుకు నడిచారు. తన లక్ష్యం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కాదు, రాజకీయ సంస్థను నిర్మించడం అనే మెసేజ్ ఇచ్చారు. ఈలోపు బంకీపూర్ బైపోల్ వచ్చింది. ఈ ఒక్క విజయం బీహార్లో జన్ సురాజ్ ను ప్రధాన రాజకీయ శక్తిగా మార్చలేకపోవచ్చు. అధికార పార్టీని ఇబ్బంది కూడా పెట్టలేకపోవచ్చు. ఓటమి తర్వాత కూడా కొత్త పార్టీని తిరిగి నిలబెట్టుకోవచ్చని చూపించారు. ఒక్క గెలుపుతో బీహార్ రాజకీయాలను మార్చేశారని చెప్పలేం. కొత్త రాజకీయ స్టార్టప్ ఫెయిల్ అయితే అంతే సంగతులు కాదు అనే సంకేతం మాత్రం ఇచ్చారు. ఇక తమిళనాడులో విజయ్ ప్రయోగం మరింత వేగంగా సాగింది.
చాలా తక్కువ సమయంలో అద్భుతమైన జనాదరణ, రాజకీయ ప్రభావాన్ని సాధించిన అరుదైన రాజకీయ సంస్థగా విజయ్ ప్రయోగాన్ని చూడొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినీ స్టార్డమ్ ను రాజకీయ బ్రాండ్ గా మార్చేందుకు 2024లో టీవీకే పార్టీని స్థాపించారు విజయ్. అయితే సినిమా అభిమానులను ఓటర్స్ గా మార్చడం అంత ఈజీ కాదు. పైగా తమిళనాట అత్యంత బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీల ఆధిపత్యాన్ని దాటి కొత్త రాజకీయ శక్తిగా ఎదగడం అంత సులభం కాదు. అయినా సరే విజయ్ కొత్త రాజకీయ బ్రాండ్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఆయన రాజకీయాలు పూర్తిగా కులం వైపో, పెరియార్ సిద్ధాంతాల వైపో తిరగలేదు. కుల ఆధారిత రాజకీయాల కంటే సమానత్వం, సంక్షేమంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపించారు. మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకంగా టీవీకే నిలబెట్టే ప్రయత్నం చేశారు. యువతను ఆకర్షించేందుకు ప్రయత్నించారు అనేది చాలా మంది వాదన. ఇక అటు 0 నుంచి అధికారం వరకు కేవలం 2 ఏళ్లలోనే టీవీకేను అద్భుతంగా నిలబెట్టామన్నారు విజయ్. 6 దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలికారు. విజయ్ సీఎం కావడంతో ఒక స్టార్ తన వ్యక్తిగత బ్రాండ్ ను రాజకీయ అధికారంగా మార్చగలడా అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. ప్రశాంత్ కిషోర్ విజయ్ తో కంపేర్ చేస్తే అన్నామలైది మరో స్పెషల్ దారి. పీకే లాగా ఎన్నికల వ్యూహాలు రచించలేదు, విజయ్ లాగా సినీ అభిమానుల అండలేదు. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆయన 2020లో సంప్రదాయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 6 ఏళ్లకు పైగా బీజేపీలో పనిచేశారు. ఆ పార్టీలో పొసగకపోవడంతో బయటకొచ్చేశారు. ఇప్పుడు సొంతంగా ఎదిగే ప్రయత్నం మొదలుపెట్టారు. వి ది లీడర్స్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీగా మారుతుందని చెప్పారు. మామూలుగా అయితే సాధారణ రాజకీయ నాయకులు ఎన్నికల ముందు పార్టీని ప్రారంభించి వెంటనే పోటీ చేస్తారు. అన్నామలై మాత్రం ముందుగా సంస్థని నిర్మించి తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అటు కులం, మతం ఆధారిత రాజకీయాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నామలై. అన్నామలై ప్రకటనలు, అడుగులు, సూచనలు చూస్తే ఆయన మరో రాజకీయ పార్టీని మాత్రమే క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు. ఒక రాజకీయ సంస్థ ఎలా పనిచేయాలి అనే విధానాన్ని చెప్తున్నారు. విజయ్ పీకేతో కంపేర్ చేస్తే అన్నామలైకి ఇప్పటి వరకు ఎన్నికల విజయం లేదు. దీంతో ఆయన ప్రయోగం ఆసక్తికరంగానే కాదు, అనిశ్చితంగానూ ఉంది. భారతదేశంలో ప్రతి వ్యక్తికి తెలిసిన రాజకీయం ఏంటంటే దాదాపు ఒక 50 వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు ఈ దేశ రాజకీయం కంట్రోల్ చేస్తున్నారు. 543 ఎంపీలు ఉన్నారా, 4000 ఎమ్మెల్యేలు ఉన్నారా, దాంట్లో దాదాపు 90% ఈ వ్యక్తులే కంట్రోల్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు దిగటానికి వీల్లేదు. అన్నామలై అవునే, లేకపోతే ప్రశాంత్ కిషోర్ అవునే, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి స్థలం లేదు. పాలిటిక్స్ ఎలా పెట్టారంటే మన దేశంలో ఒక ఫార్ములా మీద వెళ్ళాలి, డబ్బు మీద వెళ్ళాలి, పెద్ద పార్టీ ఉండాలి, అధికారంలో రావాలి, అధికారాన్ని ఎలా వాడాలి అన్నీ చెప్తూ ఎలక్షన్ కమిషన్ కూడా మన రాజ్యాంగం ప్రకారంగా పార్టీలకి ముఖ్యత ఇస్తారు కానీ వ్యక్తులకు ముఖ్యత ఇవ్వరు. ప్రశాంత్ కిషోర్, విజయ్, అన్నామలై ముగ్గురు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వేరు. పీకేకు రాజకీయ వ్యూహాలు రూపొందించిన అనుభవం ఉంది. విజయ్కు భారీ అభిమానుల బలం ఉంది. అన్నామలైకి పరిపాలన, రాజకీయ అనుభవం ఉంది. ఒక్కొక్కరి మీద ఒక్కో బాధ్యత, ఒక్కో రకమైన సవాలుంది. బీహార్లో పాతుకుపోయిన కుల సమీకరణాలు, పొత్తుల రాజకీయాలను పీకే ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో ఇప్పటికే బలంగా ఉన్న ద్రవిడ రాజకీయ వ్యవస్థను విజయ్ సవాల్ చేస్తున్నారు. అన్నామలై మాత్రం కొత్త రాజకీయ క్షేత్రాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటంటే తమ బ్రాండ్, తమ ఆలోచన, తమ నెట్వర్క్తో కొత్త రాజకీయ స్థావరాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే కులం, మతం, ప్రాంతీయ సమీకరణాలు భారత రాజకీయాల్లో ఇంకా బలంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న సంప్రదాయ పార్టీల క్యాడర్ను సోషల్ మీడియా ఒక్క రోజులోనే భర్తీ చేయలేదు. అలాగే నాయకుడి వ్యక్తిగత బ్రాండ్పై ఆధారపడ్డ పార్టీకి ఆ బ్రాండ్ బలహీనపడితే ఏం జరుగుతుంది అన్నది మరో పెద్ద ప్రశ్న. దీంతో ఈ ముగ్గురి ప్రయోగాలను ఇప్పుడే విజయవంతమైన కొత్త మోడల్గా తేల్చలేమన్నది కొందరి వాదన. అయితే ఒకటి మాత్రం క్లియర్, ఇండియన్ పొలిటికల్ గేమ్ లో కొత్త ప్లేయర్స్ రంగంలోకి దిగారు. మరి వీళ్లు వాళ్ళ ప్రాంతానికే పరిమితమవుతారా? రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారా? రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైనట్లేనా అంటే ఫ్యూచర్ డిసైడ్ చేయాలి అనేది ఇంకొందరి మాట.